మనకి బైబిల్లో పాత నిబంధనలో 16 మంది ప్రవక్తలు ఉన్నారు. 4 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. మరి 4 ప్రవక్తల్లో మొదటి ప్రవక్త యెషయా, రెండో ప్రవక్త యెరెమీయా, మూడో ప్రవక్త యెహెజ్కేలు, నాలుగో ప్రవక్త దానియేలు. ఈ 4 ప్రవక్తల ద్వారా దేవుడు ఇశ్రాయేలు గురించి ఆయన దర్శనమిచ్చి మాట్లాడిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో యెరెమీయా ప్రవక్త, యెషయా ప్రవక్తను తీసుకుంటే యెరెమీయా ప్రవక్త చాలా సూటి అయిన ప్రవక్త. ముక్కుకు సూటిగా మాట్లాడతాడు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడే ప్రవక్త. ఎవరికి భయపడే ప్రవక్త కూడా కాదు. ఆయన్ని మరి కొన్ని సందర్భాల్లో ఆయన్ని శ్రమలకి గురి చేసిన రాజులు కూడా ఉన్నారు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందువల్ల ఆయన్ని తీసుకెళ్ళి నీళ్లు లేని బురద గోతులో వేయించిన పరిస్థితులు ఉన్నాయి. అది అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. అలాగే యెహెజ్కేలు ప్రవక్త కూడా చాలా సూటిగా మాట్లాడే ప్రవక్త. దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాప జీవితాన్ని గురించి యెహెజ్కేలుతో మాట్లాడుతూ, నీవు ఈ విషయాలు వారితో ముఖాముఖిగా చెప్పు, వారి జీవితాలు మార్చుకొని దిద్దుకొని సరి చేసుకొని నా వైపు తిరిగితే వారిని క్షమించి వారిని బిడ్డలుగా స్వీకరిస్తాను. కనుక యెహెజ్కేలు నా మాటలు కానీ చెప్పు అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే పశ్చాత్తాపము. ఈ అంశం మీద కొద్దిసేపు మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. ఈరోజు మన అంశానికి వెళదాం. మనకున్న సమయాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. 18వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ గమనించాలి. నేను మరి సమయంలో మీకు చెప్పడం మర్చాను. మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మాటల సందర్భంలో మర్చిపోయాను. మీ అందరికీ వందనాలు. ఎందుకంటే నా గురించి పద్మపస్త్రం గారి గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడు కనికరించి చూపించి మరి ఆమెను నన్ను కూడా ప్రభువు లేవనెత్తాను. దేవుడికి స్తోత్రం. చాలా బలహీనతగా వచ్చాము ఇక్కడికి, అది మీ అందరికీ తెలుసును. కానీ ఇప్పుడు ప్రభు కృపను బట్టి పాస్టర్ గారు చేసిన సర్వీస్ని బట్టి, వైద్య పరిచయాన్ని బట్టి మాకున్న బలహీనతలు చాలా మటుకు ప్రభు వారు తగ్గించి మాకు చక్కని ఆరోగ్య క్షేమాలు ప్రభు దయచేసి మరి కాపాడుతూ ఉన్నారు. అందరిని బట్టి, మీరు చేసిన ప్రార్థనలు బట్టి మీ అందరికీ, పాస్టర్ గారికి, కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులైన ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. చదువునైనా దుష్టులు మరణము నొందుడి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ మాటలు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. సందర్భాన్ని అర్థం చేసుకోండి. ఈ మాటలు మాట్లాడింది ఎవరంటే దేవాది దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రవక్త అయినటువంటి, ఆయన సేవకుడైనటువంటి యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ మాట చదవం కదా.
దుష్టులు మరణము నొందుటి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. ఈ మాటలు దేవుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలీ. ఈయన ఈ మాటలు చెప్పినప్పుడు ఎక్కడున్నాడో తెలుసండి, బబులోను రాజ్యంలో వీళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. వారితో పాటు దానియేలు, ప్రవక్త అయినటువంటి యేస్కేలు, వీళ్ళిద్దరు కూడా ఆ దేశానికి వెళ్ళిపోయారు బానిసలుగా. బానిస బ్రతుకుతున్నారు. చాలా శ్రమలు అనుభవిస్తున్నారు, అక్కడ చాలా బాధలు అనుభవిస్తున్నారు ఆ దేశంలో. అయితే వాళ్ళక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు పూర్తిగా చెడిపోయి పాడైపోయారు వాళ్ళు. కారణం ఏంటంటే ఆ బబులోను సామ్రాజ్యంలో ఆ ప్రజలతో వీళ్ళు ఏకీపించారు. వాళ్ళ విగ్రహారాధన వీళ్ళు నేర్చేసుకున్నారు. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాలు అన్నీ ఇశ్రాయేలీలు మరి పాటిస్తూ ఉన్నారు. ఇది దేవునికి ఎంత మాత్రం ఇష్టమో లేదు. మనకి తెలుసు, వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా అదే పని చేస్తారు. ఐగుప్తు దాసత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా ఐగుప్తు ఆరాధన ప్రారంభించారు. వాళ్ళు యెహోవాను విడిచిపెట్టేస్తారు, దేవాది దేవుని పక్కకి పెట్టేస్తారు, ఐగుప్తు విగ్రహారాధన వైపు మొగ్గు చూపారు. దేవుడు బుద్ధి చెప్పాడు, మళ్ళా తీసుకొచ్చాడు. మళ్ళా వీళ్ళకి ఇక్కడికి వచ్చిన వీళ్ళ బుద్ధి మారలేదు. చూసారా, చాలాసార్లు క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవులు కూడా ఇలాగే ఉంటారు. దేవుడు ఎన్ని పాఠాలు చెప్పినా మనుషులు ఏం రాదంటే మార్పు రాదు. చాలా బాధకరమైన విషయాలు, చాలా బాధకరమైన విషయాలు. దేవుడు పలు విధాలుగా శ్రమలకి గురి చేసినప్పటికీ, కష్టాలకి బాధలకి గురి చేసినప్పటికీ, అనేక హింసలకి దేవుడు గురి చేసినప్పటికీ మనుషుల్లో ఏం రాదంటే మార్పు రాదు. అదే అంటున్నారు ఇక్కడ. ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి అలాగే ఉంది. అక్కడ ఆ బబులోను దేశానికి వెళ్ళిన ప్రజల్లో మార్పు అనేది లేదండి. ఎవరిని వదిలేస్తారు? వాళ్ళు జీవగల దేవుని విడిచిపెట్టేస్తారు. ఎవరిని ఆరాధిస్తున్నారు? బబులోను దేవతల్ని, దెయ్యాన్ని పట్టుకొని వాళ్ళని ఆరాధన చేస్తూ దేవునికి కోపాన్ని కలిగిస్తున్న పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితుల్లో దేవుడు యేసుకేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సందర్భం, ఇది కరెక్ట్ అయిన సందర్భం. అప్పుడు అంటున్నాడు యేసుకేలు, దుష్టులు మరణంలో చేత నాకేమాత్రం సంతోషము కలిగినా. దుష్టులు మరణించడం కోరుకోవట్లేదు దేవుడు, వాళ్ళు మార్చబడాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. వారు తమ ప్రవర్తన దిద్దుకొని, ఏం దిద్దుకోవాలి? దేవుడు ఏం దిద్దుకోమని చెప్తున్నాడమ్మా? ఇశ్రాయేలు ప్రజలకి చెప్పే మాట ఏంటంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా ప్రజలు, కానీ మీ ప్రవర్తన పాడైపోయింది, చెడిపోయారు. మీరు మీ ప్రవర్తన దిద్దుకోండి, సరి చేసుకోండి. నాకు ఆయాసం కలిగిస్తున్నారు మీ విగ్రహారాధన ద్వారా, మీ అవిధేయత ద్వారా, మీ పాపాల ద్వారా నాకు దుఃఖాన్ని, వేదన కలిగించేస్తున్నారు. కనుక మీరు మీ పద్ధతులను మార్చుకోండి అని చెప్తున్నాడు అనమాట దేవుడు. ఎవరితో చెప్తున్నాడు? యేసుకేలు ప్రవక్తతో తెలియజేస్తున్నాడు. యేసుకేలు ప్రవక్తకి ఈ మాట ఎందుకు చెప్తాడంటే, నువ్వు వెళ్ళి నా ప్రజలకి దేవుడు ఇలా మీ గురించి చెప్తున్నాడని చెప్పు అని చెప్తున్నాడు అనమాట. మీరు ఇప్పుడైనా మనసు మార్చుకోండి, మీ ప్రవర్తన దిద్దుకొని సరి చేసుకోండి అని చెప్పడం అనమాట. కనుక ఆయన అంటున్న మాట చూసినప్పుడు, నొందుడి చేత నాకు ఏమాత్రం సంతోషం కలిగిన వారు తమ ప్రవర్తనను ఏం చేసుకోవాలంట? దిద్దుకోవాలా, లేకపోతే అలాగే ఉంచుకోవాలా? వాక్యం అది చెప్తుందండి, దిద్దుకోవాలి. మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవునికి ఆయాసం కలిగేది ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం ఏం చేయాలి? అది ఇది ఆడకే కాదు, మనకు కూడా వర్తించే మాట ఇది. ఎందుకంటే మనం ఎవరో చెప్పండి, అది కానీ దేవుని ప్రజలు కనుక మనకు కూడా ఏం చేయాలి? మన ప్రవర్తనని
పద్ధతులు మార్చుకోవాలి, మన విధానాలు మార్చుకోవాలి. దేవునికి కోపం కలిగించే పరిస్థితులు మనలో ఉండకూడదు. కనుక ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. చూస్తారా, ప్రవర్తన దిద్దుకోవాలట. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు వాక్యంలో. దిద్దుబాటు కీర్తన గ్రంథంలో దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుకోమని చెప్పి నువ్వు అసహించుకుంటావు చాలా సార్లు. మనం మంచి చెప్తే పిల్లలకి ఎక్కదు కొన్నిసార్లు, వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. నో, కాదు, కరెక్ట్ కాదు. కనుక మనం దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి, సరిచేసుకోవాల్సినవి సరిచేసుకోవాలి, దిద్దుకోవాల్సినవి దిద్దుకోవాలి, మంచిగా ఉండవలసినట్లుగా మంచిగా ఉండాలి. కనుక దిద్దుకొని బ్రతుకేటి నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా అనే ఈ వాక్యాన్ని ఈరోజు మనం వింటున్నాం కదా. ఇది ఎవరి గురించి వ్రాయబడిందంటే ఇశ్రాయేలు ప్రజల గురించి వ్రాయబడింది. ఎందుకు దేవుడు ఎలాగా మాట్లాడుతున్నాడు అని అంటే, ఇశ్రాయేలు అప్పటికే ఏమైపోయారండి, చెడిపోయారు, పాడైపోయారు, పాప జీవితంలో వారు జీవిస్తున్నారు. అది దేవునికి నచ్చలేదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకి గద్దిస్తూ ఉంటారు, అరే నీ పద్ధతి మార్చుకో, నీ విధానాలు మార్చుకో, నీ తిరుగుడు మార్చుకో, నీ స్నేహాలు మార్చుకో, మరి నువ్వు మంచిగా ఉండాలి అని చెప్పినప్పుడు పిల్లలకి కొన్నిసార్లు ఎక్కవు. తల్లిదండ్రులు చెప్పే సలహాలు వారు మంచిగా తీసుకోరు. అది చాలా ప్రమాదం. కనుక అలాగని మనం చెప్పకుండా ఉంటామా? చెప్పక తప్పనిసరిగా. అదే అంటాడు ఇక్కడ యేస్కేలు ప్రవక్తతో దేవుడు అక్కడ మార్చుకుంటారేమో. నా సేవకుడైన యేస్కేలు, నువ్వు వాళ్ళకి చెప్పు, వాళ్ళ విధానాలు బాగోలేవు చెప్పు, దేవుడు మిమ్మల్ని బట్టి విచారిస్తున్నాడు, సరి చేసుకోమని చెప్తున్నాడు, ప్రవర్తన దిద్దుకోమని చెప్తున్నాడు అని నువ్వు వెళ్ళి చెప్పు, నా మాటగా చెప్పు అన్నప్పుడు యేస్కేలు ఆ మాటలు ఇశ్రాయేలు ప్రజలకి దాచకుండా చెప్పాడండి. దేవుని బిడ్డలారా, అది ఎంత మేలైందంటే బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని సరిచేయడానికి, దిద్దడానికి అది ఎంతో ప్రయోజనకరమైనది. అనేక మంది బబులోను ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరగడానికి కారణమైంది. వాళ్ళు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం ప్రారంభించారు. నిజమే ప్రభువా, యేస్కేలు ప్రవక్త గారు మాకు చెప్పిన విషయాలన్నీ వాస్తవమే. మేము పాపంలో ఉన్నాం, మేము చెడిపోయాం, మేము దుర్మార్గంగా జీవిస్తున్నాం ప్రభువా, మళ్ళా నీ సేవకుడి ద్వారా మాకు ఈ విషయాలు తెలియచేశారు ఆయన, కనుక మేము దిద్దుకుంటామని వాడు తమ ఆ ప్రవర్తనని దిద్దుకోవటానికి ఇష్టపడ్డారు. వాడు దేవుని వైపు తిరిగిన కారణాన్ని బట్టి దేవుడు వారి పట్ల జాలి చూపించాడు. హల్లెలూయా. చూసారా, ఆయన జాలి గల దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు అండి. ఆయన జాలి చూపించాడు. అంతేకాదు ఆ యొక్క బంధకాల నుంచి వారికి విడుదల కలిగించేస్తాడు. ఎలాగో తెలుసా, ఆ తర్వాత బబులోనులో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో 70 సంవత్సరాలు ఉంటే కోరేష్ రాజుని దేవుడు ఏర్పాటు చేసుకొని, కోరేష్ ద్వారా దేవుడు మాట్లాడి, అంగుడైన కోరేష్తో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలు బబులోను బానిసత్వం నుండి మళ్ళా తిరిగి వారి దేశానికి రావడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. వారు ఎవరి వైపు తిరిగారండి? ఇప్పుడు యేస్కేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన తర్వాత వాడు ఎవరి వైపు తిరిగారు? ఏం సరి చేసుకున్నారు? వాళ్ళ ప్రవర్తనలు సరి చేసుకున్నారు, దిద్దుకున్నారు. పిల్లరా, మనం కూడా దేవునికి విరుద్ధంగా మన ప్రవర్తన ఉంటే దాన్ని దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండాలండి. మనం ఎవరు నీతిమంతులం కాదు, వాక్యం చెప్తుంది. మనం ఎవరు కూడా నీతిమంతులం కాదు. ఎందుకంటే వాక్యం చెప్తున్న ప్రకారంగా మన నీతి దేవుని దృష్టిలో ఎలా ఉందట? అంతే. మురికి గుడ్డ ఎంత అసహ్యంగా ఉంటుందో మన జీవితాలు కూడా దేవుని దృష్టికి అలాగే ఉన్నాయి. కనుక మనం నీతిమంతులం కాదు. అయితే మనం ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. దయచేసి
2వ వచనం చదవండి. అదే అధ్యాయము. మరణమునందున వాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడును. దేవుడు అంటున్నాడు, మరణమునందు వాడు మరణం పొందుటాన్ని బట్టి నేను సంతోషించను. కావున మీరు చూస్తారా, ఇక్కడ ఏమంటున్నాడు? కావున ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఏం చేయాలట? మనస్సు మార్చుకోండి, మనస్సు తిప్పుకొని దేవుని వైపు తిరగండి. అది ఆ మనస్సు తిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదరు. ఎంత గొప్ప మాట! మీరు ఎప్పుడైతే మనసు తిప్పుకుంటారో అప్పుడే మీరు బ్రతుకుతారు. ఇదే ప్రభువుకు యెహోవా. దేవుడు మనల్ని కోరుతున్నది ఏమిటంటే మనసుని దిద్దుకోమన్నాడు, ప్రవర్తన సరి చేసుకోమంటున్నాడు. అంతే కదమ్మా. మన పాపములు మనం ఒప్పుకోవాలా కప్పుకోవాలా? అది పశ్చాత్తాపం. మనం పాపం చేస్తాం, ఇప్పుడు పాపాన్ని బట్టి మనం పశ్చాత్తాపడాలి అక్కర్లేదా? పశ్చాత్తాపడాల్సిందే, అందులో అనుమానం ఏమి లేదు. ఎందుకంటే పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడైపోతున్నాడు కనుక పాపం నుండి విడుదల పొందితేనే దానికి ఫలితం ఉంటుంది. కనుక మనం ఏం చేయాలట? ఒప్పుకొని విడిచిపెట్టాలట. 25వ వచనం చూద్దాం. అయితే యెహోవా మార్గము న్యాయం కాదని మీరు చెప్పుచున్నారు. 25వ వచనానికి వెళ్తున్నారు, అది చూడండి. దాన్ని కొంచెం వివరిస్తాను కొద్దిగా. 25వ వచనం చదవమ్మా. అయితే యెహోవా అమ్మా, దాన్ని కొంచెం కలిపి చదవండి. అది అలా చదవాలి. బైబిల్ చదవటంలో కూడా మరి చాలా మెరుపులు నేర్చుకోవాలి మనం. చాలా సార్లు ఆ వాక్యం చూసినట్లయితే 25లో అయితే యెహోవా మార్గము న్యాయం కాదని మీరు చెప్పుచున్నారు. చూసారా? యెహోవా మార్గము న్యాయం కాదని మీరు చెప్తున్నారు. యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు, అమ్మ బాబు మీరు యెహోవా మార్గము సరికాదని మీరు చెప్తున్నారు అని ఆ ప్రవక్తని యెషయా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఏమని? దేవుని మార్గం సరైనదిగా లేదు. చూస్తారా? దేవుని మార్గం అంట సరైనది కాదంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. చాలాసార్లు మనకి సూటిగా ఉన్నటువంటి మార్గాన్ని మనం కరెక్ట్ అని అనుకుంటాం, మనం వెళ్ళే మార్గమే కరెక్ట్ అని అనుకుంటాం, మనం మాట్లాడే తీరే కరెక్ట్ అని అనుకుంటాం. అది తప్పైనా సరే, అందులో పొరపాటు ఉన్నా సరే, నో అది కరెక్టే, అది మనకి కరెక్ట్గా ఉంటుంది. కానీ వాక్యం చెప్తుంది యెహోవా మార్గము సరైనది కాదని చెప్తున్న ఇశ్రాయేలు ప్రజల మార్గము సరైనదా? సరైనదంటారా? నో, ఇశ్రాయేలు మార్గము సరైనది కానే కాదు. వాళ్ళ మార్గం సరిగా లేదు కనుక వారికి దేవుని మార్గం ఎలా కనబడుతుందట? సరైనదిగా కనబడతలేదు. మీకు అర్థమవుతుందా? కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ఏమంటున్నారు? దేవుని మార్గము సరైనదిగా లేదు అని అంటున్నారు. కానీ వాక్యానుసారంగా చూస్తే అసలు వాళ్ళ మార్గమే సరైనదిగా లేదు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను వెళుతున్న మార్గం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను, నేను తప్పు మార్గంలోకి వెళుతూ, నేను తప్పు మార్గంలో ఉంటూ నేను వెళ్ళే మార్గం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. దేవుని మార్గం కరెక్ట్ కాదని నేను ఆరోపణ చేస్తా ఉన్నాను. ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కానే కాదు. కనుక దేవుని మార్గం ఎప్పుడు కరెక్టే, మన మార్గమే కరెక్ట్ కాదు. అది దేవుడి మార్గం ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. మన మార్గాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం పరిశీలన చెయ్యాలి. అందుకని ఇక్కడ చూస్తే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్తున్నారు కదా. ఇశ్రాయేలీయులారా నా మాట ఆలకించండి. నా మార్గము న్యాయమే. దేవుడు మాట్లాడుతున్నాడు, నా మార్గం సరైనది కాదని మీరు అంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు నా మార్గము న్యాయమే. న్యాయమైన మార్గంలో నేనున్నాను. ఎవరి మార్గం అన్యాయమైందని చెప్తున్నాడు దేవుడు. మీ అన్యాయపు తీర్పులు
మీ అన్యాయపు జీవితాలు, మీ అక్రమ జీవితాలే కరెక్ట్గా లేవు అని దేవుడు వాళ్ళు ఉన్నటువంటి ఆ అన్యాయపు మార్గాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఈ దినాన్ని చివరి దినములో ఈ మే 31వ తారీఖు ఆదివారం, ఇది 5వ ఆదివారం నెలలో. ఈ ఆదివారంలో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మన మార్గాలు ఏ రీతిగా ఉన్నాయి, మనం వెళ్ళే మార్గాలు, మనం నడిచే మార్గాలు, మనం ప్రవర్తించే విధానము అది కరెక్ట్గా ఉందా లేదా ఒక్కసారి పరీక్ష చేసుకోవడం మనకెంతైనా అవసరమని ఈరోజు దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయచేసి చూద్దాం వాక్యాన్ని, ఒక మాట చూద్దాం దయచేసి. 33వ అధ్యాయం అదే గ్రంథము 11వ వచనాన్ని మీరు ఒక్కసారి తీయండి. 33వ అధ్యాయము. కాగా వారితో ఇట్లను నా జీవము తోడు. చూడండి దేవుడు అంటున్నాడు, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. కాగా వారితో ఇట్లను యెహెజ్కేలు ఆ ప్రజలతో నా మార్గం సరైనదిగా లేదని చెప్తున్నా, నా ప్రజలతో చెప్పు. ఏమంటున్నాడు? నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. చూసారా ఆయన ఎంత క్లియర్ గా చెప్తున్నాడు? దుర్మార్గుడు మరణము పొందుట వలన నాకు సంతోషము లేదు. ఐ వాజ్ నాట్ హ్యాపీ. నేను సంతోషంగా లేను. దుర్మార్గంలో పాపి తన పాపంలో మరణించడం నేను ఎంత మాత్రం ఇష్టపడేవాడు కాదు. నాకు సంతోషమే లేదు. చదువునైనా దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి. చూస్తారా? దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుతున్నాడు. ఇక్కడ రెండో మాటలు మనం చూస్తాం. ఒకటి ఏంటి? దుర్మార్గుడు తన దుర్మార్గమైన చెడు మార్గంలో నుండి మరలా మంచి మార్గానికి రావాలి, బ్రతకాలి, ఆ రీతిగా బ్రతకాలి. మరలి బ్రతుకుట వలన ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంట? మనం మార్గంలో ఉండడం వల్ల ఆయన ఎంత మాత్రం సంతోషించేవాడు కాదు. కానీ మనం ఆ మార్గాన్ని విడిచిపెట్టి నీతి మార్గము, వెలుగు మార్గము, రక్షణ మార్గంలో మనం జీవించటం వల్ల మన ప్రభు సంతోషించేవాడని వాక్యం ఈరోజు మొత్తం మాట్లాడుతూ ఉంది. నేను చదువు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, చూస్తారా? అందుకని దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలీ ప్రజలారా, మీరు నా ప్రజలే కనుక మీరేం చేయాలట? దేవుడు కోరుతున్నది ఈ చెడు మార్గాల్లో, పాప మార్గాల్లో, పాడైపోయిన జీవితాల్లో ఉన్నటువంటి మీరు ఏం చేయాలంటున్నాడు? మీరు మనసు ఎవరితో మాట్లాడుతుంది? మాట్లాడుతూ ఇశ్రాయేలుతో మాట్లాడుతుంది. ఇశ్రాయేలు ఎవరు? ఆయన ప్రజలు. ఇశ్రాయేలు ఎవరండి? ఆయన ప్రజలు. కనుక నా ప్రజలైన మీరు మీ మనసులో ఏం చేయాలంట? చెప్పుకోవాలి, మనసు మార్చుకోవాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, మీ విధానాలు మార్చుకోవాలి. తప్పుడు మార్గాల నుంచి కరెక్ట్ మార్గాల్లోకి రావాలి, చీకటి మార్గంలోంచి వెలుగు మార్గంలో నడవాలి, పాప మార్గాల నుంచి పరిశుద్ధ మార్గంలోకి రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. కనుక మీ మనసు మారి మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొని మీరు ఎందుకు మరణము నొందుతున్నారు? అనవసరంగా మీరు ఈ రీతిగా మరణించడం నాకు ఇష్టం లేదు. కానీ మీరు మనసు మారి మీ దుర్మార్గత నుండి విడుదల పొందుట ద్వారానే మిమ్మల్ని బట్టి నాకు సంతోషం కలుగుతుంది. ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడట? ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడట? అదే మాట ఏం చెప్పాడన్నమాట? అది మనము ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనట ద్వారా అప్పుడే నేను మీ నిమిత్తమై సంతోషించేవాడని లేఖన భాగం ఈరోజు మనతో మాట్లాడుతోంది. దయచేసి పేతురు భక్తుడు ఆయన రాసిన పత్రికలు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాలను గురించి. చూసారా?
ప్రభు అంట తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాదు. ఎవరు నశింపకుండా ఉండవాలని అందరూ కూడా అందరూ కూడా మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. ఎవరు? దేవాది దేవుడు. మీరు మనసు మార్చుకొని దేవునితో తిరిగినప్పుడే అప్పుడు మిమ్మల్ని బట్టి నేను సంతోషించే దేవుడునని ప్రభువారు శ్రమిస్తూ ఉన్నారు. ఇదనాన్ని పరీక్ష చేసుకున్నాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన నడవడికి ఎలా ఉంది, మన భక్తి విశ్వాసాలు ఏ రీతిగా ఉన్నాయి, మన మార్గాలు ఏ రీతిగా ఉన్నాయి, మనం వెళ్ళే మార్గాలు, మనం నడిచే మార్గాలు, మన జీవించే విధానాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేక కష్టంగా ఉన్నాయా? మనం ఒక్కసారి పరీక్ష చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. ఇక్కడ మనం గమనించి చూస్తే ప్రతి మాటలో పశ్చాత్తాపం కలిగి ఉండాలని ఒక మాట మనకి అర్థం తెలియజేస్తుంది. పరితాపం చెందాలి. మనకి తెలుసు దావీదు కూడా పాపం చేశాడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు పాపం చేశాడు. పరిస్థితులు అలా వచ్చాయి. పాపంలో పడిపోయాడు. దేవుడు అతను అలా విడిచిపెట్టలేదు. దావీదు పాపంలో ఉన్నాడు. పాపంలో కొనసాగించడానికి దేవుడు ఎంత మాత్రం ఇష్టపడలేదు. కానీ దేవుడు చేసింది ఏంటో తెలుసండి. ఆయన చేసిన ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? నాతాను ప్రవక్తను పంపించి దావీదు చేసిన తప్పేంటో అతనికి అర్థమయ్యేలాగా బోధించాడు. వెంటనే దావీదు నాతాను ప్రవక్త చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత తన మనసును మార్చుకున్నాడు. తన ప్రవర్తన దిద్దుకున్నాడు. తన మనసు మార్చుకున్నాడు. తన పాపం నిమిత్తమై ఏమయ్యాడు? పశ్చాత్తాపడ్డాడా లేదా? ఏమా పశ్చాత్తాపడ్డాడా లేదా? పశ్చాత్తాపడ్డాడు. పడి దేవుని దగ్గర తన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. మనకి 51వ కీర్తన 10వ వచనంలో చూస్తే మనకి ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది. కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ చరణంలో అతడు పాపము ఒప్పుకున్న తర్వాత దేవుడితో ఏమంటాడు? దేవా, నాలో శుద్ధ హృదయము. అంటే అంతవరకు ఏ హృదయం ఉంది? పాపపు హృదయం ఉంది. అతనిలో పాప హృదయం ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని వాక్యం అతన్ని గద్దించింది. దేవుని వాక్యం అతని జీవితాన్ని దిద్దింది, సరిచేసింది. వెంటనే అంటున్నాడు, నాలో శుద్ధ హృదయము. ఇంతవరకు నా హృదయం బాగలేదు, అపవిత్రతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. ఇప్పుడు నాకు శుద్ధ హృదయము, పవిత్రమైన మనసు నాకు దయచే ప్రభు అని మాట్లాడుతున్నాడు. చదవమ్మా. నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించము. నీ సన్నిధిలో నుండి నన్ను చాలమ్మా. సమ్మతగల మనసు నాకు ఎంతగా పశ్చాత్తాపడ్డాడు. ఇదేంటి? దానివల్ల ఏమైందో తెలుసా? అతడు పాపాలు బట్టి మరణానికి వెళ్ళిపోకుండా దేవుడు తన వాక్యం ద్వారా దావీదు జీవితాన్ని ఏం చేశాడు? మళ్ళా తన వైపు తిరిపేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రభునందు ప్రియులారా, మన పాపములో ఉన్నప్పటికీ, దేవునికి విరుద్ధంగా మనం పాపాలు చేసినప్పటికీ, మన పాపంలో నశించుకోవాలని దేవుడు కోరుకోవట్లేదు. ఈరోజు వాక్యం అదే. మనం పాపంలో నశించుకోవటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయన మనకి ఏమిస్తున్నాడు? అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం ఏం చేయమంటాడు? నీ మనసును తిప్పుకోవాలి, నీ పద్ధతిని మార్చుకో, నీ ప్రవర్తన దిద్దుకు, సరి చేసుకో, నా వైపు తిరిగిరా, నేను నీకు ఆశీర్వాదం కలుగు చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకి లూకాసు వార్తలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. అందరికీ తెలుసు, తీరాకలేదు 15వ అధ్యాయంలో ఆ ధనవంతుడికి 2 కుమారులు, ఒక కుమారుడు తప్పాడు, పాపం చేశాడు. వాడు దేవుడికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకి దూరం అయిపోయాడు, దేవుడికి దూరం అయిపోయాడు. చివరికి పొందు తినే ఆ పొట్టు కూడా తినే దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఒక రోజు బుద్ధి తెచ్చుకుని ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దయచేసి 18-19 వచనం చదువు ఆయన. లూకాసు వార్త 18వ వచనం 19వ వచనం చదవండి. 15వ అధ్యాయం
లూకాసు వార్త. నేను లేచి, చూడండి ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగ నిలయేసి పశ్చాత్తాపడుతున్నా చూడు. నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి చూడండి ఇక్కడ మనసు మార్చుకోవటం, ప్రవర్తన దిద్దుకోవటం అంటే ఇదే. పాపాన్ని పాపాన్ని ఒప్పుకోవడం అంటే ఇదే పశ్చాత్తాపం. పాపం చేసినందుకు పశ్చాత్తాపడి దేవుని దగ్గర పాపం ఒప్పుకోవడం అంటే ఇదే. అది ఈ కుమారుడు మనం చూస్తాం, దావీదులో మనం చూస్తాం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా, తండ్రి చూడండి అతను చేస్తున్న ప్రార్థన, తండ్రి నీకు, నేను పరలోకపు తండ్రి నీకు వృత్తంగాను నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక మీద నీ కుమారుని అనిపించుకోవటానికి నేను యోగ్యుడను కాదు. చూసారా ఎంత పరితాపం వచ్చిందండి. ఎప్పుడు జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత, భ్రష్టత్వానికి వెళ్ళిపోయిన తర్వాత, తింటానికి తిండి లేని పరిస్థితుల్లో ఎవరు జ్ఞాపకం వచ్చారు? దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు, తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకున్నాడు, తన జీవితాన్ని మరొకసారి గత జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడు, నా తల్లిదండ్రులు ఎలాంటి వాడు, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా బతుకేంటి, అది రియలైజ్ అవుతున్నాడు. గతానికి ఇప్పటికి అతను పోల్చుకొని పరితాపం చెందుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ పరితాపం అనేది మానవ జీవితాన్ని మార్చివేస్తుంది, దేవునికి ఇష్టంగా చేస్తుంది, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేలాగా చేస్తుంది. కనుక పరితాపం ఎంత మేలుందో అంటే ఇక్కడ చిన్న కుమారుడి యొక్క జీవితమే మనకి సాక్ష్యం. ఆ చదువునైనా చెప్పుతున్నాడు అనుకున్నాడు. తిరిగి బయలుదేరి ఇంటికి వచ్చాడు. తండ్రి చూస్తాడు, మేడ మించి నా కుమారుడు అనుకున్నాడని మేడ దిగేసి గబాబుగా ఎదురెళ్ళి అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అతను కౌగలించుకున్నాడు. అతను తీసుకెళ్లి స్నానాలు చేయించండి, కొత్త వస్త్రాలు తొడిగించండి, ఉంగరం పెట్టండి, పాదాలకి పాదరక్షలు తొడిగించండి, అతనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి, మంచి ముందు ఏర్పాటు చేయండి. చూస్తారా పరితాపం చివరికి ఎక్కడికి నడిపించిందండి? మనం నేర్చుకున్న పాఠం ఇది. అతను పరితాపం తను ఏది కోల్పోయి ఇప్పుడు ఏది విడిచిపెట్టేశాడు? తన పాప జీవితాన్ని వదులుకున్నాడు. ఏమి సరి చేసుకున్నాడు? తన ప్రవర్తనను సరి చేసుకున్నాడు, దిద్దుకున్నాడు. తను ఏది మార్చుకున్నాడు? తన మనసును మార్చుకుని ఎక్కడికి వచ్చాడు? అది మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రే దిక్కు, మనకి ప్రభువే దిక్కు. మనం ఎన్ని చేసినా మనల్ని ఆదరించేది, మనల్ని కాపాడేది, మనం రక్షించేది, ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళి వెళ్ళేది మన ప్రభువే. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము మన అపరాధములు, మన తప్పిదములు, మన పాపములు ఏం చేయాలమ్మా? ఒప్పుకోవాలి. రెండవది విడిచిపెట్టాలి. మూడవది మన మనసులో ఎవరి వైపు తిరుపుకోవాలి? ఆ రెండవ కుమారుడు చేస్తుంది అదే. తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు, తండ్రి కాదనలేదు. ఎంత గొప్ప తండ్రి! మరి ఈ తండ్రే కాదనలేదు, చేర్చుకున్నాడంటే మరి పరలోక తండ్రి ఇంకెంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. కనుక ఇది ఎలాంటి పరిశ్రమ చేస్తాం. ఒక్కసారి నేను ముగించబోతున్నాను. 1-2 నిమిషాల్లో నేను ముగిస్తున్నాను వాక్యాన్ని. దీని ద్వారా మనం నేర్చుకున్న సారాంశం ఏంటి? పాపము ఒప్పుకొని విడిచిపెడితే మనకి ఏం కలుగుతుందట అండి? ఒక్కసారి 31వ వచనం చదవండి. 18-31 నేను ముగిస్తున్నాను. కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ కూడా. అంటే దేవుని రాజ్యం మనదే. ఎవరిది? దేవుని రాజ్యం ఇప్పుడు ఎవరిది? ఇప్పుడు మనం నేర్చుకున్నాం పాఠం. ఎవరికి వస్తుంది ఆయన రాజ్యం? మనదంటే ఎవరికి? ఉమ్మడిగా చెప్పేస్తున్నారు మీరు. ఎవరైతే ఆ కుమారుడు వలె
పరితాపం చెందుతారు, తండ్రి దగ్గర తిరిగి వస్తారు. వారిది ఆ రాజ్యం. కనుక మనము ఒక దేవుని గురించి పొరపాట్లు చేస్తే దయచేసి మనం ప్రార్థన చేసి ఒప్పుకుందాం. ప్రభువా, నేను పాపం చేస్తాను నాయన, నీ విరుద్ధంగా నేను తప్పు చేస్తాను నాయన, నన్ను క్షమించు ప్రభువా అని ఆ కుమారుడు వలె, దావీదు వలె మనం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మనల్ని క్షమిస్తాడు. మళ్ళా ఆయన మన తన కుమారుడిగా, తన కుమార్తెగా స్వీకరిస్తాడు. అంతేకాదు, ఆయన రాజ్యం నుండి గొప్ప వాక్యాన్ని మనకి ఇస్తాడు. కనుక మనం పరితాపం చెంది, మన పాపాలు ఒప్పుకొని, మన మనసు తిప్పుకొని, మన ప్రవర్తన నియమావళి మార్చుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. అలాగే జీవించే కృప ప్రభు మనకందరికీ దయచేయాలి కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి మీకు దేవుని సేవకుడికి అప్పగించేస్తాం. ప్రేమ గల మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు అయిన మరి చివరి ఆదివారము నీ బిడ్డలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి మీకు వందనాలు అయిన స్తోత్రాలు నాయన. మరి పశ్చాత్తాపం అనేటువంటి అంశం మీద యేస్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి మీరు బయటపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దుష్టుడు మరణం పొందటం నాకు ఎంత మాత్రం ఇష్టము లేదు. అతడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి మళ్ళీ కొని నా వైపు తిరగటం వల్ల నేను సంతోషిస్తానని మీరు 23వ వచనంలో మాట్లాడినట్లుగా మా జీవితాల్లో ఇంకా ఏమన్నా మా ప్రభువా మీకు ఆయాసకరమని ఏమని ఉంటే వాక్యమైన మేము కూడా ఇశ్రాయేలు ప్రజలే కాదు కానీ మా ప్రభువా మా జీవితంలో మేము కూడా మరి ఈ వాక్యం ద్వారా విన్న వాక్యాన్ని విడిచిపెట్టేయటం కాదు కానీ విన్న వాక్యాన్ని మా హృదయానికి అత్తుకొని ప్రభా మా జీవితాన్ని మార్చుకొని దిద్దుకొని సరిచేసుకొని దావీదు వలె, తప్పిపోయిన కుమారుడు వలె మళ్ళా నీ వైపు తిరిగే వాక్యము మాకు దయచేసి మీ రాజ్యానికి వారసులుగా చేయమని కోర్చు. ఇంతవరకు వాక్యమైన నీ ప్రేమిడలకి మీ దీవెనలు దాచేయమని, సీయోను సంఘం మీద మీకు అందృష్టి ఉంచి నీ పరలోకపు దీవెన ఆశీర్వాదాన్ని మెండుగా ఈ సంఘానికి దాచేయమని మా రక్షకుడును ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.